ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇది దేవుడే చెప్తున్నాడు కనుక, వాక్యం ద్వారా దేవుడే మాట్లాడుతున్నారు. ఎవరైతే బలిపీఠం దగ్గర కన్నీరు కార్చి ప్రార్థిస్తారో వారి పట్ల దేవుడు రోషము తెచ్చుకొని జాలి పడతాడు. ధాన్యమును మీకు పంపుతాను, క్రొత్త ద్రాక్షరసం మీకు పంపుతాను, తైలాన్ని పంపుతాను. మీరు ఏ విషయంలో అవమానించబడుతున్నారో ఆ విషయంలో ఇక అన్య జనుల మధ్యన అవమానించబడకుండానట్లుగా సమస్తాన్ని నేను మీకు పంపుతాను అన్నాడు దేవుడు. చూడండి, ఇక్కడ వాక్యం చెప్తుంది, వారు చాలా సంవత్సరాలుగా వారి పంటను పోగొట్టుకున్నారు. వారు పంటలు వేస్తానంటండి గొంగళి పురుగులు వచ్చి తినేసాయట. వారు పంటలు వేస్తే మిడతలు వచ్చి తినేసాయట. వారు పంటలు వేస్తే చీడ పురుగులు పట్టి పంట అంతా పాడైపోయేదట. వారి పంటలు వేస్తే దేవుని బిడ్డలారా అక్కడ పసరు పురుగులు వచ్చి ఆ పంట అంతటిని పాడు చేసేయట. ఒక్కసారి కాదు, రెండుసారి కాదు, సంవత్సరాల తరబడి వారు పంటను నష్టపోయారు. దేవుడు అంటున్నాడు, మీరు ఉపవాసం ఉండి నా బలిపీఠం పట్టుకొని కన్నీరు కార్చి ప్రార్థిస్తున్నారు కనుక ఇదిగో నేను మీకు చెప్తున్నాను, సంవత్సరాల నుండి మీరు పోగొట్టుకున్న పంటని నేను మరలా మీకు తిరిగి ఇవ్వబోతున్నాను.